అందరికీ నమస్తే అండి. నేను ఇప్పుడు చేయబోయే ఈ వీడియో ఊహాతీతమే. ఒక అంచనా మాత్రమే. ఒక ఊహ మాత్రమే. కానీ అదే జరిగితే తెలుగుదేశం పార్టీ డేంజర్ సిగ్నల్సే. తెలుగుదేశం పార్టీ మునిగిపోతున్నట్టే. ఎందుకంటే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ విష కౌగిలిలో ఉందేమో. కౌగిల్లో ఉంది. కానీ విష కౌగిల్లో ఉందేమో. సో, ఆ విషయంలో అప్రమత్తంగా లేకపోతే ఆల్టర్‌నేటివ్ ప్లాన్ బి లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పకపోవచ్చు. మళ్ళీ చెప్తున్నా, ఇది ఊహాజనితమైన విశ్లేషణ మాత్రమే. కానీ అది జరిగితే మాత్రం టీడీపీకి డేంజర్ సిగ్నల్స్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న ఓ వర్గంలో జరుగుతున్న చర్చ. అమిత్ షా గారిని పవన్ కళ్యాణ్ గారు కలిసినప్పుడు జగన్ మనకు నమ్మకమైన మిత్రుడు, తెలుగుదేశం పార్టీ మనకి ఇన్‌స్టాంట్ ఫ్రెండ్ మాత్రమే. సో, జగన్మోహన్ రెడ్డితో ఎక్కువగా రాజకీయ శత్రుత్వం వద్దు అని చెప్పారని, ఆ తర్వాతే పవన్ కళ్యాణ్ వాయిస్ మారిందని, జై అమరావతి అనొద్దు, జై ఆంధ్ర అనండి అన్నారని, సో జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు వాడి తగ్గించారని ఒక పుకారు, ఒక చర్చ జరుగుతోంది. నేను ధృవీకరించడం లేదు. అమిత్ షా గారు పవన్ కళ్యాణ్ గారితో అలా అన్నారని నేనైతే ధృవీకరించడం లేదు. కానీ చర్చ జరుగుతున్నమాట వాస్తవం. సోషల్ మీడియాలో రకరకాల ఛానల్స్లో రకరకాల గ్రూపుల్లో చర్చ జరుగుతున్నమాట వాస్తవం. అంతెందుకు, నాకెవరో మన సబ్స్క్రైబర్ ఒక మిత్రుడు పంపించాడు ఇందాకే. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అండ్ జనసేన పొత్తు ఉండొచ్చు, ఉండే అవకాశం ఉంది, దీనికి సంబంధించి బీజేపీనే బ్యాక్ అండ్ ప్లాన్ చేస్తుందని పంపించారు. అది తప్పే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి భావజాలం వైసీపీ భావజాలానికి బద్ధ వ్యతిరేకం. అవసరమైతే పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి తటస్థంగా వెళ్తారేమో, సింగిల్గా వెళ్తారేమో తప్ప వైసీపీతో అస్సలు వెళ్ళే అవకాశం లేదు నాకు తెలిసినంత వరకు. కాకపోతే ఇక్కడ చిన్న కండిషన్ కూడా అప్లై. రాజకీయాల్లో ఎవరు శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు అనేది కూడా మర్చిపోకూడదు ఫార్ములా. సో, ఏదైనా జరగవచ్చు. అంటే ఒకవేళ అదే నిజమైతే, ఆ చర్చే నిజమైతే, అమిత్ షా గారు పవన్ కళ్యాణ్ గారికి అలా చెప్పడమే నిజమైతే, అదే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు తన పంథా మార్చుకుంటే టీడీపీ దెబ్బతింటదా తినదా? జనసేన పార్టీ కోసం తెలుగుదేశం పార్టీ కరుడుగట్టిన వర్మ, ఈ పిఠాపురం ఇన్ఛార్జ్ వర్మ గారు లాంటి నాయకుల్ని సస్పెండ్ చేస్తున్నా, అదే పదవి నుంచి తొలగించారే. అండ్ నెల్లిమర్లలో ఆయన బంగారాజు లాంటి నాయకుల్ని డమ్మీలను చేశారే. పాపం ఆయన ఎమ్మెల్యే కావాల్సిన వ్యక్తి, ఆయన డమ్మీని చేశారు. ఎమ్మెల్యే కావాలని స్ట్రాంగ్ పునాదులు వేసుకున్నాడు ఆయన తన నియోజకవర్గంలో. ఆ సీటు జనసేనకి ఇచ్చారు. యాక్చువల్గా అక్కడ జనసేనకు ఓట్లు లేవు. అది ఆ కాన్స్టిట్యున్సీ చాలా కష్టం. జనసేనకు అసలు పునాదులు కూడా లేవు. అటువంటిది ఆయన బంగారాజు కనుక పార్టీ మాట వినకుండా ఆ నియోజకవర్గంలో ఇండిపెండెంట్గా పోటీ చేస్తే వేరేలా ఉండేది. అక్కడ జనసేన ఓడిపోయేది అండ్ ఆయన కూడా ఓడిపోయి వైసీపీకి వేరేది వెళ్ళేదేమో. అక్కడ ఏం జరిగేది తర్వాత విషయం. కానీ అంటే అటువంటి నాయకుల్ని కొన్ని చోట్ల డమ్మీలను చేశారే. తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న నాయకుల్ని డమ్మీలు చేశారు. కొంతమందిని పదవి నుంచి పీకేశారు. సో, ఓవరాల్గా పూర్తిగా సహకరిస్తున్నారు. ఎందుకంటే మా పొత్తు 15 ఏళ్ళు ఉంటుంది. సో, వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి వెళ్ళాలి, ఆ తర్వాత ఎన్నికల్లో కూడా అవసరమైతే కలిసే వెళ్ళాలి అని అంత నమ్మకంగా వెళ్తున్నారే. సో, ఉన్న నాయకత్వాన్ని బలహీనం చేస్తున్నారు లేదా వదులుకుంటున్నారు కదా. సో, ఒకవేళ వచ్చే ఎన్నికల్లో బీజేపీ గనక డబుల్ గేమ్ ఆడితే, రివర్స్ అయితే 99.99% అవ్వదనే అనుకుందామండి. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బలోపేతం అవ్వలేదు కాబట్టి. కానీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు పుంజుకుంటే, వైసీపీ పుంజుకుంటే, వైసీపీ ఓట్ బ్యాంక్ కాస్త పెరిగింది, వీళ్ళు పర్వాలేదు అని బీజేపీ పెద్దల సర్వేల్లో తేలితే, బీజేపీ ఫస్ట్ ఆప్షన్ జగన్మోహన్ రెడ్డి గారే. నేను ఇప్పుడు చెప్తున్నా. ఇప్పుడు వరకు వాళ్ళు వీళ్ళు అనుకున్నది చెప్పాను. కానీ ఇప్పుడు నాకు ఉన్న పక్కా సమాచారంతో చెప్తున్నా. నాకు ఉన్న అత్యంత విశ్వసనీయ సమాచారం ఏంటంటే, అసలు 2024 ఎన్నికల్లో ఎన్నికలకు 3 నెలల ముందు వరకు, అంటే జనవరి నెల వరకు కూడా టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ పెద్దలకు ఏమాత్రం లేదు. జగన్మోహన్ రెడ్డి గారితో పొత్తు పెట్టుకోవాలని అడిగారు. 2024 జనవరి మంత్ ఎండింగ్లో, ఏదో నాకు ఎగ్జాక్ట్ డేట్ గుర్తులేదు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి మోదీ గారిని కలిసినప్పుడు ఆ కలవడానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు అండ్ అక్కడ ఢిల్లీ వ్యవహారాలు చూసే మరో నాయకుడు కలిపి చర్చించుకున్నారు. లోపల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పొత్తు గురించి ప్రస్తావించే అవకాశం ఉంది, బీజేపీ
అండ్ వైసీపీ పొత్తుతో వెళ్దామని అడుగుతారు. ఒప్పుకోండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు లేదు, ఆ ప్రస్తావన వస్తే నేను వద్దంటాను. పొత్తు పెట్టుకుంటే మనకు మైనారిటీ ఓట్లు నష్టపోతాయి, మనం రాజకీయంగా దెబ్బతింటాము అని చెప్తే, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నరేంద్ర మోదీ గారు పొత్తు విషయం ప్రస్తావిస్తే ఆయన పొత్తు వద్దు, నేను 25కి 24 లేదా 23 ఎంపీ సీట్లు మళ్ళీ గెలుచుకొని తీసుకొస్తాను, మీకే మద్దతు ఇస్తాను. సో అంతే తని డైరెక్ట్ పొత్తొద్దు, నేను నష్టపోతాను రాజకీయంగా అని చెప్పి మోదీ గారికి చెప్పి బయటకు వచ్చాడంట. అప్పుడు బీజేపీ వాళ్ళు ఇతని మీద ఇదేంటి ఈయన ఇలా అన్నాడు, సర్లే టీడీపీ వాళ్ళు పొత్తు అడుగుతున్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు కూడా పొత్తు పెట్టుకుందాం అంటున్నారు కదా, వెళ్దాం పొత్తులో పెట్టుకుందాం. ఒకవేళ వాళ్ళు గెలిచినా వాళ్ళు మనోళ్ళే, వీళ్ళు మనోళ్ళే, వీళ్ళైతే డైరెక్ట్గా మనోళ్ళు అవుతారు, వాళ్ళైతే ఇండైరెక్ట్గా మనకు సపోర్ట్ చేస్తారు, ఎవరైనా మనకే అని చెప్పి బీజేపీ వాళ్ళు వీళ్ళతో పొత్తు పెట్టుకున్నారు. ఇది అత్యంత విశ్వసనీయ అక్కడ ముగ్గురు నాయకులు అని చెప్పాను, ఆ ముగ్గురులో ఒకరి ద్వారా నాకు పక్కా సమాచారం అందింది. ఆ తర్వాత అంటే తెలిసిందనమాట. అంటే బీజేపీ ఫస్ట్ ఫ్రెండ్, ఫస్ట్ ట్రస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైసీపీనే. కాబట్టి ఆయనకు హాని చెయ్యనివ్వరు, ఆయనకు హాని తలపెట్టరు, ఆయన్ని చాలా సేఫ్గా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. కాబట్టి రాజకీయంగా ఇప్పటికే నష్టపోయిన జగన్మోహన్ రెడ్డి గారు ఏమో పాదయాత్ర చేసిన తర్వాత కొంచెం ఊపు వస్తే రాజకీయంగా కొంచెం మనం సపోర్ట్ చేస్తే ఆయన అధికారంలోకి వచ్చేస్తాడు అని బీజేపీ పెద్దలకు అనిపించింది అనుకోండి, చేస్తారు, సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళకంటే వాళ్ళే నమ్మకమైన మిత్రుడు అని వాళ్ళ భావన నిజమే. అది అమిత్ షా గారు నిజంగా పవన్ కళ్యాణ్ గారికి చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ ఆ భావన అయితే నిజమే. జగన్మోహన్ రెడ్డి గారంటే బీజేపీ పెద్దలకు అంత ఇష్టం. ఎందుకంటే ఈయన వాళ్ళ పట్ల నమ్మకంగా ఉంటాడు, ప్రీతిపాత్రంగా ఉంటాడు, అండ్ ఎప్పుడు ఏం చెప్పినా చేస్తాడు, నిరూపించుకుంటాడు లాయల్టీ అని వాళ్ళ నమ్మకం. చంద్రబాబు గారు అయితే ఒక ఎన్నికలు ఒకలా ఉంటారు, మరో ఎన్నికలు మరోలా ఉంటారు, ఆ తర్వాత ఎన్నికలు మరోలా ఉంటారు. అంత షార్ట్ డెసిషన్స్, ఇన్స్టాంట్ డెసిషన్స్ ఉంటాయి, ప్రేమ ఎక్కువ ఉంటుంది, ద్వేషం ఎక్కువ ఉంటుంది, ఇది మనం తట్టుకోలేము అని వాళ్ళకి అనమాట. అందుకే ప్లాన్ బి ఒకవేళ టీడీపీకి ఉంటే బెటర్. అంటే ఒకవేళ వచ్చే ఎన్నికల నాటికి వీళ్ళు దెబ్బేశారు అనుకోండి, చాలా జాగ్రత్తగా సిద్ధం అవ్వాలి. ప్లాన్ బి లేదనుకోండి మునిగిపోతారు. అందుకని నాయకుల్ని డమ్మీల్ని చేయొద్దు, నాయకుల్ని ఎదగనివ్వండి, నాయకులకి ఇండివిజువాలిటీ ఇవ్వండి, ఇస్తే బెటర్. లేకపోతే చాలా నియోజకవర్గాల్లో టీడీపీ క్యాడర్ రాజకీయంగా చచ్చిపోయే ప్రమాదం అయితే ఉందన్నమాట. ఆ నియోజకవర్గాలు ఏవేవో పార్టీ పెద్దలకు తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లా.